హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మళ్ళీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 స్టార్ట్ అయింది కదా దావోస్లో. దానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఇంకో మంత్రి టీజీ భరత్ అందరూ వెళ్ళారు. సరే, మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయా రాలేదా ఏంటి ఆ కథ తెలుసుకునే ముందర నేను మన వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే నారా లోకేష్ నిన్న ఒకటి అనౌన్స్ చేశాడనమాట. ఆర్ఎంజెడ్ అనే ఒక సంస్థ సుమారుగా 83,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అది ఎక్కడెక్కడ పెడుతుందంటే వైజాగ్లో ఒక 50 నుంచి 60 ఎకరాలలో ఒక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అనేది ఒకటి, హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది ఒకటి పెడుతుంది. ఇంకా అంతేకాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ, అదే డిసెంట్రలైజ్డ్లో భాగంగా రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాలలో లాజిస్టిక్స్ కానీ, తయారీ రంగాలు ఇట్లాంటి వాటిల్లో కూడా కొన్ని పెట్టుబడులు పెడుతుంది. మొత్తం అయితే ఒక 83,000 కోట్లకు పైగా ఉండొచ్చు ఈ పెట్టుబడులు అన్నట్లు చెప్పారు. ఇంకా వీటన్నిటి ద్వారా ఒక ఉద్యోగాలు కూడా భారీగానే వచ్చేటట్లుంది. అంతేకాకుండా ఇంకా అక్కడ ఉండే రిపోర్టర్ కూడా నారా లోకేష్ని ఒక ప్రశ్న వేసింది, మీరు ఎందుకు ఎంతసేపటికి పెట్టుబడులే కాకుండా వెలుపల ఇంకా వేరే వేరే సమావేశాలు కూడా జరుపుతున్నారంటే ఆయన దానికి ఒక మంచి ఆన్సర్ చేసాడు. సరే, కొన్నిసార్లు పెట్టుబడులు రావచ్చు రాకపోవచ్చు, బట్ వాటిని మనము వాళ్ళందరితో మాట్లాడటం వల్ల వాళ్ళు ఏ ఏ రంగాలలో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ పెట్టుబడులు మామూలుగా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్రాలు ఏమేమి కల్పించాలి అన్నట్లుగా డిస్కస్ చేస్తున్నారు అని ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా. సో ఇప్పటి రాకపోయినా కానీ ముందు ముందు మనం అలా మార్చుకుంటే వాళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది కదా అని ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. ఇదైతే మొత్తానికైతే 2026 స్టార్టింగ్లో ఇది మంచి శుభపరిణామం. ఇదే కాకుండా మొన్న గ్రీన్ అమోనియా కూడా, అదే గ్రీన్ ఎనర్జీ, అది కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది కూడా సుమారు 80,000 కోట్లు 90,000 కోట్లు ఉండొచ్చు. ఒక కాకినాడ పోర్టుకు 1 కిలోమీటర్ ఆ రేడియస్లో. దీంట్లో ఒక విషయం చెప్పుకోవాలండి. నిజంగా ఇది వీళ్ళందరూ కొట్టేసుకుంటున్నారు క్రెడిట్ కోసం. వీళ్ళు టీడీపీ వాళ్ళు అన్నట్లు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నట్లు కాకుండా నేను చెప్తున్నాను, నేను ఎనాలిసిస్ చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే 2023 జూన్ ఆ ప్రాంతంలో ఆయన ఒక జియో తీసుకొచ్చాడు. ఆ జియోలో ఏముందంటే అది గ్రీన్ హైడ్రోజన్ కానీ, గ్రీన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ కానీ ఫ్రెండ్లీగా ఉండేటట్లుగా, ఇంకా వాటికి సంబంధించిన ల్యాండ్స్ ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ అనుకూలంగా ఉండేటట్లు జియో తీసుకొచ్చాడు. వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్లుగానే ఆ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం. ఆ జియో రావడం వల్లే వీళ్ళు 2025 జనవరి ఆ ప్రాంతంలో ఎంఓవీ చేసుకోవడం, ఇంకా చాలా తొందరగా గ్రౌండింగ్ చేయడం జరిగింది. సో నేను అదే అంటున్నాను, వీళ్ళు అంటున్నట్లుగా 100% ఒకళ్ళకే ఇక్కడ క్రెడిట్ ఇవ్వడం అన్నది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి చేశాడు, దానికి ఒక జియో తీసుకొచ్చి కాస్త వీళ్ళు చేశారు. ఇద్దరిని మనం అభినందించాలి ఈ విషయంలో. దయచేసి కొట్టుకోవద్దు, ఇట్లాంటి పనులు చేయండి. ముందు మాలాంటి వాళ్ళం ఒకవేళ మేం చేసామని చెప్పినా కానీ నిజాలు చెప్పడానికి ఎప్పుడు ముందే ఉంటాం. నేను ఆల్రెడీ చెప్పాను, భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ పట్టేసుకొని జగన్ ఏం చేయలేదంటే, లేదు జగన్ కూడా చేశాడు, ఆయనది కూడా కంట్రిబ్యూషన్ ఉంది అని. అలానే వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళు కూడా చేశారు, ఇద్దరు కలిసి చేశారు అన్ని పనులు. ఇట్లా ఇద్దరు కలిసి కొట్టేసుకోకుండా కొన్ని వాళ్ళు చేసిన ఇల్లు ఆపకుండా, ఇల్లు చేసిన వాళ్ళు ఆపకుండా చేసుకుంటా పోతేనే మన రాష్ట్రం అనేది ముందుకు వెళ్ళగలదని నా యొక్క మనవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.